రెండు బ్లాకులు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు కలిపి ఒక ప్రక్క ఉంటుంది. కాంగ్రెస్, వామపక్షాలు, తరే భావస్వరూపంతో ఉన్నటువంటి సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునేటువంటి వారందరూ స్వాతంత్రాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలన్నింటినీ కాపాడుకోవాలని కోరేటువంటి ప్రతి మనిషి కలిసి ఒక కూటమిగా ఏర్పడబోతుంది. దానికి నాంది ఈరోజు మనం చేస్తున్నటువంటి చిన్న ప్రక్రియ. ఇదేం పెద్ద ప్రక్రియను, కానీ ఇది అంతం కాదు, ఆరంభం. రేపు ఈ ఆరంభంతో కొత్త సంవత్సరంలో నూతనంగా పార్టీలో చేరబోతున్నారు. చాలామంది చేరతారు. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో చర్చ జరుగుతుంది. ఈరోజు ఎవరు చేరతారు చాలామంది చేరతారు. కాంగ్రెస్లో ఉన్న వారంతా కాంగ్రెస్ పదవులు అనుభవించి వేరే చోటకి వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు అనేటువంటి నమ్మకం అయితే నాకున్నది. రెండవది ఏమిటంటే, జనవరి 2వ తారీఖు నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల సంఘాలు, అదేవిధంగా ఎవరైతే అనేక రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం వల్ల బాధపడుతున్నారో వారందరినీ కూడా మేము క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలుస్తున్నాము. 2వ తారీఖు ఒంగోలులో మొదలుపెట్టి 3వ తారీఖు బాపట్ల, నరసరావుపేట, 4వ తారీఖు గుంటూరు, 5వ తేదీ విజయవాడ, మచిలీపట్నం, 6వ తేదీ ఏలూరు, నరసాపురం, 7వ తేదీ రాజమండ్రి, అమలాపురం. ఇది ఒక ఫస్ట్ స్టేజ్. తర్వాత 8, 9 గ్యాప్ ఇచ్చి 10 తారీఖు కాకినాడ, అనకాపల్లి, 11 విశాఖపట్నం, 12 మళ్ళీ విజయవాడలో ఇదే అంశం మీద మళ్ళా సభ ఉంటుంది. 13, 14, 15, 16 సంక్రాంతి సెలవులుగా పెట్టుకొని 17 నుండి రాయలసీమ, నెల్లూరు ప్రాంతంలో 15 నుండి 21 వరకు ఈ మొత్తం ప్రక్రియను మేము ముగించిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది, ప్రజల నాడి తెలుస్తుంది, ఎంతవరకు మేము చేస్తున్న ప్రయత్నాలు దానికి ఒక సిద్ధత ఉన్నది అని తెలిసిపోతుంది. దాని ప్రకారం నెక్స్ట్ మరలా ఇదే కూటమి, ఈ నెట్వర్క్ కంటిన్యూ అయిపోయి దాన్ని మళ్ళీ మేము వచ్చే నెల జనవరిలో ఇంకొక షేప్కి తీసుకొని వచ్చి ఫిబ్రవరి మొదటి వారం వరకు ఒక ఫోరం, ఇది అంటే బీజేపీ వారి మిత్రపక్షాలు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలు ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. కాదని చెప్పానండి, క్రైస్తవుల మీద దాడి జరిగి ఎంతో హింసలు పడితే ప్రత్యక్షంగా అందరూ కూడా, క్రైస్తవేతరులు కూడా చాలా సిగ్గుపడ్డారు. మణిపూర్లో జరిగినటువంటి అఘాయిత్యం, ఆడకూతురులు అందరూ ఒకటే, అది అసహించుకున్నటువంటి వారు బీజేపీ వారు బిల్లు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి ఎంపీలు మీరు వ్యతిరేకించాల్సి ఉన్నది. వ్యతిరేకించడానికి ధైర్యం లేదనుకోండి, కనీసం బిల్లుకు ప్రక్క నుండి అబ్స్టైన్ అవ్వచ్చు కదా, వెళ్ళి ముందు వరుసలో చేతులెత్తాల్సిన అవసరం ఏముంది? ఆ పార్టీ నాయకులు అంటారు అదేముందిలే చిన్నది కదా అని చాలా చాలా తేలిగ్గా తీసివేశారే. ఎంత హృదయాలు గాయపడతాయి క్రైస్తవులు. మీరు నమ్మలేరా? మీకు మనసు లేదా? మీకు జాలి లేదా? క్రిస్మస్ పండుగ జరుపుకోవటం లేదు సరే, మనసులో మానవత్వం ఉండాలి కదండి. ఇదంతా గమనిస్తున్నారు. రెండవది అదే కాదు, రైతు చట్టాలని వ్యతిరేకించలేదు. మరి మేము కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మేము రాజధాని తీసుకొస్తాం, పోలవరం తీసుకొస్తాం, ప్రత్యేకత తెస్తాం అన్నటువంటి మహానుభావులు ఈరోజు ఏమయ్యారు? సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు బీజేపీ మీద ఇంతవరకు గొంతు వరకు కోపంతో ఉన్నారు. వారు ఎంత ప్రగల్భాలు పలకొచ్చు కూడా, కానీ వాస్తవంగా బీజేపీ ఇక్కడ 0. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీ వాళ్ళు, కొంతమంది అంటారు అది నిజమో కాదో, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, బీజేపీ అంటే మీరు ముగ్గురే అని చెప్పి. సరే, అది ప్రజల నిర్ణయానికి వదిలేస్తాను నేను. దయచేసి ఈ రోజుకైనా బీజేపీని వ్యతిరేకించి బయటికి రండి. బీజేపీని వ్యతిరేకించి బయటికి రండి. కాంగ్రెస్ పార్టీ మిగతా మిత్రపక్షాలను కలిపి మీకు వ్యతిరేకంగా కూటమిగా తయారవుతా ఉన్నాం. ఎందుకంటే మీరు బీజేపీ నిరంకుశ పాలనను మీరు వ్యతిరేకించటం లేదు. కారణాలు అనేక ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లకు ద్రోహం చేసినటువంటి బీజేపీని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు? ఈ అంశం మీద రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాష్ట్రంలో జరిగేటువంటి ఈ అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి ప్రజలను విముక్తి చేద్దాం. మనం పోలవరం సాధించుకుందాం,
ప్రత్యేక హోదా సాధించుకొని ఉద్యోగాలు ఇప్పించుకుందాం, రాజధానిని రక్షించుకుందాం, అమరావతి రాజధానిని ఖాయం చేసుకుందాం. స్టీల్ ఫ్యాక్టరీని మేమంతా చదువుకునే రోజుల్లో జైలుకి వెళ్ళామండి. దాన్ని రక్షించుకోవడానికి కనీసం ఉదాహరణకు ఛత్తీస్గఢ్ వెళ్ళారు ఇదే మహానుభావులు, అక్కడ స్టీల్ ప్లాంట్ కొందామని చెప్పి. వాళ్ళు తెలివిగా మీరు కొంటారు కానీ మేము విద్యుత్ శక్తి నీరు ఇవ్వము, కొనుక్కోండి అని చెప్పి బెదిరించారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మటానికి వీలు లేదని ప్రత్యక్షంగా ఎవరు చెప్పలేనటువంటి దైన్య స్థితిలో ఉన్నారండి. బాధాకరం. ఆ దైన్య స్థితి మనకు అవసరం లేదు. మరలా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరిని కలుపుకొని ప్రత్యామ్నాయ కూటమిగా రాబోతుంది, అధికారంలోకి రాబోతుంది 2024లో ఆంధ్రప్రదేశ్లో. నా నమ్మకం. మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం, గ్రామాల్లో పనిచేస్తాం. దానికి అంకురార్పణ ఈరోజు జరిగేటువంటి సమాలోచన.